నాణ్యత ఎంత? నువ్వు నేను కొలవలేనంత నాణ్యత. పౌలుకు నిందలు రాలేదా? అవమానాలు రాలేదా? ఇబ్బందులు రాలేదా? పౌలు కూడా అప్పు చేశాడా లేదా? వేరొకరు అప్పు మీదేసుకున్నాడుగా. పౌలు కష్టాలే లేవా? అసలు మీకు విషయం చెప్పునా, ఈ కాలంలో పౌలు బ్రతుకుంటే ఆయన్ని ఆశీర్వదించబడ్డవాడని మనం అననేను. మన కొలత మొత్తం ఆశీర్వాదాలంటే అప్పులు పోవాలి, బాధలు పోవాలి, రోగాలు పోవాలి, సమస్యలు పోవాలి, డబ్బులు ఉండాలి, ప్రమోషన్లు, స్థలాలు, పొలాలు, గర్భఫలాలు, బోళ్ళంత పెద్ద లిస్టు. డీమార్ట్కి వెళ్ళే సరుకుల కంటే పెద్ద లిస్టు మనదే. పాయింటేనా? పాయింటే కదా. పౌలు ఈ కాలంలో బ్రతుకుంటే ఏమిటండి, నిజంగా దేవుని సేవకుడైతే ఇన్ని కష్టాలు ఉంటాయా? దేవుని సేవకుడైతే ఏం చెప్తే అది జరగాలంటాం మనం. కాదు. ఈ భయంకరమైన ప్రపంచంలో దేవుని పక్షాన బతకడం చాలా కష్టం. ఎన్నో నిందలు, అవమానాలు, లేని మాటలు, లేని కల్పితాలు, కన్నీళ్ళు అన్నిటినీ భరిస్తూ బ్రతకాలి. సేవకుడు అంటే ఆషామాషి కాదు. బైబిల్ ట్రైనింగ్ వెళ్ళొచ్చేసి 4 వీధులు తిరిగి నలుగురిని పోగేసుకొని 40 మందిని సంపాదించుకుంటే సేవ కాదు. ఆ 40 మందిని సంపాదించిన తర్వాత ఆ 40 మంది కోసం బ్రతుకుతున్నారు సేవకులు. చూశారు? మీకు తెలుసా సేవకుల కష్టం ఏంటో? చాలాసార్లు సేవకులకు వారి సొంత కుటుంబం సహాయం చేయదు, అయినా ఒంటరిగా సంఘం కోసం నిలబడతారు. చాలాసార్లు భార్య చెప్పిన మాట విని సహకరించదు, అయినా ఆ మాట బాధ లోన పెట్టుకొని బయట అందరితో నవ్వుతూ పరిచర్య చేస్తారు. చాలాసార్లు ఇంట్లో పిల్లలకు స్కూల్ ఫీజు కట్టడానికి ఉండదు, అయినా సరే సభలు పెట్టి మిమ్మల్ని బలపరుస్తూ ఉంటారు. చాలాసార్లు ఇంట్లో ఉన్నటువంటి కుటుంబానికి వైద్యం చేయించుకోవడానికి కష్టమై వాళ్ళు పొడిగించుకుంటూ వస్తారు, ట్యాబ్లెట్లు మింగి ఏదో దీన్ని మళ్ళీ మెల్లిగా చేసుకుందాంలే అని. సేవ మాత్రం ఆగనివ్వరు, ఆపకుండా జరిగిస్తూ ఉంటారు. వాళ్ళు చనిపోతే వాళ్ళ ఇల్లు అనాథ అయిపోవడమే కాదు, సంఘానికి కూడా అనాథ. వాళ్ళ ఇల్లే కాదు, సంఘం కూడా అనాథే. ఎందుకంటే అలాగే ప్రేమించి ఇంకో సేవకుడు నీకు దొరకడు. నీ సంఘానికి సేవకుడు చనిపోతే మళ్ళీ ఇంకొకరు సేవ చేస్తారు కావచ్చు, కానీ అలాగే నిన్ను పట్టించుకునేవాడు ఇంకొకడు దొరకడు. మేము వస్తాము, ఓ 2 గంటలు వాక్యం మాట్లాడి మిమ్మల్ని బలపరుస్తాం, శక్తిమంతుల్ని చేస్తాం, బుద్ధిమంతుల్ని చేస్తాం, లేదా మీ జీవితంలోనే ఒక కొత్త పేజీ ప్రారంభించేటట్లు చేస్తాం, లేదా మీ మీద అభిషేకం నిలిచేటట్లు చేస్తాం. సో నిజంగానే మీరు ఆశీర్వదించబడతారు. మేము వెళ్ళిపోతాం. తర్వాత అయ్యా కష్టం అంటే మేము రాంగా. మీ ప్రతి కన్నీటికి తోడుండేది మీ స్థానిక సేవకులు మాత్రమే. మీ స్థానిక సేవకులు మాత్రమే. ఆ ప్రేమను మర్చిపోకండి దయచేసి. వాళ్ళకంటే మేము ఒక మెట్టు పైకెక్కి సేవ చేస్తున్నామేమో, ఇది దేవుని కృప మాత్రమే. వాళ్ళ ప్లేస్లో మేము చెయ్యలేం కాబట్టి ఇక్కడ పెట్టాడు అనుకుంటా నేను. మా ప్లేస్లో వాళ్ళు ఎందుకు లేరంటే ఎవరి పరిచర్యని వారికి అప్పచెప్పాడు. పరిచర్యలు నానా విధములు. ఒకప్పుడు అదే ప్లేస్లో నేను ఉన్నాను. ఒకప్పుడు అలాగే పల్లెల్లో పరిచర్య చేశాను. అలాగే క్రీస్తునెరగని అనేక చోట్ల దొంగల మధ్యలో, మాంత్రికుల మధ్యలో పరిచర్య చేశాను. కొండల మధ్యలో, అనేక తాండాల మధ్యలో నడుచుకుంటూ వెళ్ళి కూడా సువార్త చేసి వచ్చాను. వెళ్ళాను. భాష రాదు, వాళ్ళ భాష ఏంటో తెలియదు, అయినా కనీసం హిందీ అయినా మాట్లాడతారు కదా అని వెళ్ళాను. కొందరికైతే వెళ్తే వాళ్ళకు హిందీ కూడా రాదు. అరే బాబు, ఎవరైనా ట్రాన్స్లేటర్ దొరికితే బాగుండని ఏడ్చి ఉపవాసం ఉండి ప్రార్థిస్తే ఒకడు దొరికేవాడు. వాడిని పట్టుకుని వెళ్ళి సువార్త చేసేవాళ్ళం. కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలు, కఠినమైన ప్రదేశాలకు వెళ్ళొచ్చాం. అక్కడికి వెళ్తే వాళ్ళు ఏది పెడితే అది సైలెన్స్గా తినేవాళ్ళం. కొన్నిసార్లు అందులో రకరకాల పురుగులు పడుతుంటాయి, కనబడవు. మనము బాత్రూంలో ఎంత లైట్ పెడతారు మీరు? ఎందుకు అంత బుడ్డి లైట్ పెట్టుకుంటారు బాత్రూంలో? కనబడాలి కదా స్పష్టంగా. అదేమైనా బెడ్రూమా? బెడ్ లైట్ వేసి నైట్ పడుకున్నట్టు పెట్టుకోవడానికి. బాత్రూంలో పెద్ద లైట్ ఉండాలి, నీట్గా కనబడాలి, క్లియర్గా కనబడాలి. ఏదైనా చీకట్లోకి వెళ్ళకూడదు. మనకు తెలియక ఏం చేస్తామంటే బెడ్ లైట్ అక్కడ పెడతాం. బాత్రూంలో బెడ్ లైట్ పెట్టకూడదు. కరెక్ట్గా కింద సబ్బు పడిపోయింది, నీకు కనబడదు అంతే. పరదేశులమో. సరే, ఆ బాత్రూంలో ఒక మూలన ఏదో పాము చుట్టుకొని ఉంది, కనబడదు నీకు, అప్పుడేంటి పరిస్థితి? అందుకే అది ఒకవేళ పై అంతస్తే కావచ్చు, అందుకని సబ్బన్న. కింద పాము ఎక్కువ ఉంటుంది, పైన ఎక్కడేదున్నా సరే కనబడాలంటున్నాను నేను. చిన్న చిన్న లైట్లు పెట్టుకోకూడదు. అసలు మీకు విషయం చెప్పిన, నైట్ టైం మనం పడుకున్నప్పుడు బెడ్ లైట్ అక్కరే లేదు.
చీకటి ఎంత ఉంటే మెదడు అంత త్వరగా రిలాక్స్ అవుతుంది. నైట్ పడుకునేటప్పుడు లైట్ మొత్తం తీసేసి పడుకుంటారు. లైట్ కొంచెం పడ్డా సరే మెదడు యాక్టివ్ అవుతుంది. మనకేం తెలీదు, తెలియకుండా సినిమాల్లో వాటిలో సీరియల్లో చూపిస్తారు కదా అని టక్కుమని వేసుకొని పడుకుంటాం. మనం ట్రెండ్ సెట్ చేస్తున్నారు వాళ్ళు మనల్ని, నువ్వే వాళ్ళని సెట్ చేయాలి. చూడండి, పెళ్ళయ్యేదాకా ఒక గోల, పెళ్ళైన వారం రోజుల నుంచే అరే నాన్న మాకు కాయ కావాలరా, కాయో పండో ఇస్తే మేము ఆడుకుంటామంటారు ముసలోళ్ళు. పాపం వీళ్ళ కాయల గోలు ఏమిటో కానీ ఏమంటారు తెలుసా, మాకు చిన్న బాబుని ఇచ్చేస్తే చచ్చిపోయే లోపు ఆడుకుంటావురా, ఈ చావనే చావదు, వీళ్ళ చావుకు వస్తుంది సమస్య. చూడండి పెద్దలారా, మీ కాలం వేరు. ఇప్పుడు మొత్తం ప్రపంచం చేతుల్లో కనబడిపోతుంది. పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు కనీసం 2-3 సంవత్సరాలు సంతోషించాలి. నచ్చిన చోటు తిరిగి రావాలి, మీటింగ్స్కి వెళ్ళొచ్చు, ప్రార్థనలకు వెళ్ళొచ్చు, ఉపవాసాలు ఉండొచ్చు, ఆత్మీయంగా బలపడవచ్చు, మనస్సులు కలుపుకోవడానికి, వారి శారీరకంగా మానసికంగా అన్ని రకాల సుఖపడాలి. 2-3 సంవత్సరాల తర్వాత అప్పుడు పిల్లల్ని కనాలి. ఈలోపు వీళ్ళ మనసులు బంధమై, వీళ్ళ ప్రేమలు బలమై, వీళ్ళ అభిప్రాయాలు స్థిరమై బిడ్డ పుడితే వాడిని గొప్ప ప్రేమతో జ్ఞానంతో పెంచుతారు వీళ్ళు. అట్లా కాదంట, పెళ్ళైన 3వ నెలకు 4వ నెలకి వీడు గర్భవతి అయితే వీడికి ఇప్పుడున్న లోకం పరిస్థితి ఏంటంటే శోధన ఎక్కువ కదా. ఇప్పుడే వాడి శరీర కోరికలు రేగుతూ ఉంటే ఈవిడనేమో బలహీనంగా ఉంటే ఇంకొకరిని పట్టుకుంటాడు. అలాగుంది ఇప్పుడు పరిస్థితి అంతా కూడా అక్రమ సంబంధాల వెంట. మనకు అది తెలియదు, మనం దీవించేస్తాం. వెంటనే శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు శీఘ్రమేవ పుత్ర ప్రాప్తిరస్తు. కళ్యాణం, పుత్రుడు వెంటనే. రాంగ్. ఆలోచన మారాలి, కాలంతో పాటు జ్ఞానం కలగాలి మనకి. ఎన్ని కుటుంబాలు కూలిపోయాయి తెలుసా, ఎన్ని కుటుంబాలు. అన్నా నేను బిడ్డను కనొచ్చేలోపు ఇలా అయిపోయిందన్న, నా భర్త మారట్లేదన్న. ఎలా మారతాడమ్మా? ఆ ముసలిది ఉంది చూడు అక్కడ, నేను చచ్చేలోపు చేతులు దాన్ని పట్టుకో ముందు. దానివల్ల ఇదంతా. పెద్దలు బుద్ధి లేక పిల్లల జీవితాలు పాడు చేస్తున్నారని నేను అంటాను. నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఎప్పుడు అర్థం చేసుకుంటారో అర్థం కావట్లేదు. మీ కాలం వేరండి, ఈ కాలం వేరండి. ఒకప్పుడు అసలు మీకు ఇంత శోధన లేదండి. ఇప్పుడున్న ప్రజలకి విపరీతమైన శోధన, ఏం చూసినా శోధనే. అప్పుడు వీరు గోడల మీద ఉండే పోస్టర్లు చూస్తే కళ్ళు మూసుకొని వెళ్ళిపోయే వాళ్ళు కొందరు, చూసి చొంగగార్చే వాళ్ళు కొందరు ఆనాటి దినాల్లో. ఇప్పుడు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు సాతాను ముందుకు తెచ్చి పెడుతున్నాడు. ప్రకటన గ్రంథంలో ఉన్నదే జరుగుతుంది. అది కిటికీల గుండా చేరుతుంది అన్నాడుగా, కిటికీల గుండా. ఇగో దీంట్లో పనిచేసే సాఫ్ట్వేర్ విండోస్ ద్వారా అది వస్తుంది. అంత మాత్రం దాని కోరలు పాపం అనే విషయాన్ని ఎక్కిస్తాయి ఉంది కదా. కోరలు అంటే సేమ్ బ్లూటూత్ అంటే ఏంటి? పన్ను. కోరలు చూసారు ఎంత క్లియర్గా ఉందో, మనమే గుర్తుపట్టట్లా. వద్దు, అంత తొందర ఎందుకు? బిడ్డలకు పెళ్లి చేసి వెంటనే ఆర్భాటం ఎందుకు? ఆనందపడనివ్వండి, సంతోషపడనివ్వండి. బైబిల్లో ఉంది, ఎవడైనా సైనికుడైతే సంవత్సరం పాటు వాడు సైన్యానికి వెళ్లకుండా భార్యను సంతోష పెట్టవలేను. అసలు అది చేయనివ్వరుగా మీరు. అందుకే నేను క్రైస్తవ వివాహ ప్రక్షాళన అనే పుస్తకం రాశాను. అందులో లేఖనానుసారమైన పద్ధతులు నియమించాను. చూడండి, ఇది ఖచ్చితంగా పాటించండి అని. అలా 15 పుస్తకాల్లో అదొకటి. మనం చాలా విషయాల్లో ఆలోచన మార్చుకోకపోతే కుటుంబాలు పాడైపోతున్నాయి. మార్చుకుందాం, అన్నిటినీ సరి చేసుకుందాం, ప్రతిరోజు నేర్చుకుందాం, ప్రతిరోజు మార్చుకుందాం. మనం భక్తులం అయిపోతాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇన్ని విషయాలలో మనకు స్పష్టత కావాలి, ఇన్ని విషయాలు తెలియాలి. కాబట్టి వాస్తులు ఎవరు నమ్మకండి, దయచేసి వాస్తులు ఎవ్వరూ నమ్మకండి. కానీ ఇల్లు కట్టుకునేటప్పుడు ఒకటి చేయండి, డైరెక్ట్గా సూర్యుని వెలుగు ఇంట్లో పడేటట్లు చూసుకోండి ఫస్ట్. దాని ద్వారా ఆరోగ్యం కలుగుతుంది. ఎందుకంటే సూర్యరశ్మి వల్ల బ్యాక్టీరియా నశించిపోతుంది, ఆరోగ్యం కలుగుతుంది.
రెండోది, గాలి ఎక్కువ ఇంట్లోకి వచ్చేటట్లు ఇంటి చుట్టూ ఓ 4 కిటికీలు ఉంచు. ఇంటి చుట్టూ ఒక 4 కిటికీలు ఉంచు. చక్కగా ప్రాణవాయువు అందుతుంది, నీకు అనారోగ్యం రాదు, బాగుంటావు. ఒకసారి ఇలాగే రోడ్డు సూలని, ఆ వాస్తు బాగాలేదని ఆ ఇంట్లోకి ఎవరు పోతే వాళ్ళు చనిపోతారని చెప్తే అదే ఇంట్లోకి వెళ్ళాను నేను. ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత నా సేవ విస్తరించి 4 రాష్ట్రాల్లో స్థాపించాను సేవని నేను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ ఇంట్లో ఉండే నేను అభివృద్ధి పొందాను. ఆ ఇంట్లోనే, ఎందుకో తెలుసా, సమస్త భూమిని సృష్టించిన దేవుడు నాతో ఉంటే ఏ దిక్కు నన్ను ఏం చేయదు. నువ్వు మూఢనమ్మకాన్ని నమ్మితే దాని వెనకాల దురాత్మ నీ మీద దాడి చేస్తుంది. నీ నమ్మిక చొప్పునే నీకు జరుగుతుంది. మన మూఢనమ్మకాల గురించి కొత్తగా చెప్పక్కర్లా, నేను చెప్పనా. ఒకటి, పెళ్లి కొడుకుని చేసినప్పుడు ఒంటి నిండా పసుపు రాసి పెళ్లి కొడుకుని చేస్తాం, ఎందుకంటే అది యాంటీబయాటిక్, రాయాలి, తప్పేం లేదు. మన మీద ఆకాశం నుంచి ఉడిపడ్డట్టు పసుపును ముట్టడం క్రైస్తవ్యం కాదంట. బుద్ధి లేకపోతే సరే, అలా తయారయ్యావు కాబట్టి నిన్ను మతం మారిపిడి మనిషి అని అంటున్నారు. ఎందుకు అంత బుద్ధి లేని పని? దెబ్బ తగిలితే ఏం పెట్టేవాళ్ళు పెద్దలు? కూరల్లో ఏం వేసుకుంటుంటారు? పసుపు సాంప్రదాయం గుర్తు. నేను చెప్తున్నాను, భారతదేశం మత దేశం కాదు, ఆయుర్వేదికల్ ధర్మశాస్త్రం ఇది. మన సనాతన ధర్మము మత ధర్మం కాదు, ఆయుర్వేదికల్ సనాతన ధర్మ. ఇది WCM ప్రకటిస్తున్న సత్యం.